వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. నేను మీ చైతన్య కిరణ్. ఈరోజు ఫిబ్రవరి 4 కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాము. దాన్ని బేస్ చేసుకొని రానున్న ఎగ్జామ్స్కి బాగా యూస్ఫుల్ అయ్యేలాగా చాలామంది రౌండప్స్ చేయండి అని అడుగుతున్నారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్గా మనకి కంపల్సరీగా కనిపించే అంశాలు కాన్ఫరెన్సెస్, సమ్మిట్లు, సదస్సులు, సమావేశాలు అంటాము. ఇట్లాంటి నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. అంతర్జాతీయ సదస్సులు ఇలాంటివి జరుగుతాయి కదా, ఈ గ్రూపింగ్స్, ఆర్గనైజేషన్స్, వీటి నుంచి ఖచ్చితమైన క్వశ్చన్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో కూడా కనిపిస్తాయి. అట్లా అవన్నీ కూడా మనకి లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి మేజర్ ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి అవుట్కమ్స్ ఏమున్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలి, విత్ మ్యాపింగ్స్, ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాము. రైట్. సో దీనికంటే ముందు ఒకసారి ఈరోజే ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఎస్ ఎగ్జామ్స్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే కన్నా ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రతిరోజు మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ చెప్తూ లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తాము, అవి నెక్స్ట్ డే డిస్కస్ చేస్తాము. సో ఆ విధంగా మనం నిన్న డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఒకసారి చెప్తాను. వాటిని ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఈరోజు సదస్సులు, సమావేశాలు అనే టాపిక్కి వెళ్ళిపోదాము. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నిన్న భారతరత్న అవార్డు అనేది ఎల్కే అడ్వాణి గారికి కన్ఫర్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ చూసాం మనం నిన్నటి క్లాస్లో. సో ఒకసారి ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే కనుక నిన్నటి క్లాస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్ ఉంది, ఒకసారి చూడండి. దీనికి ఆన్సర్ మీరు నాకు కమెంట్ చేయండి. క్రింది ప్రకటనలలో సరైన సమాధానాన్ని కనుగొనండి. భారతరత్న ప్రతి సంవత్సరం గరిష్టంగా 5 మంది సభ్యులకు ప్రదానం చేయబడుతుంది. భారతరత్న అవార్డును తొలిసారిగా 1954లో ప్రారంభించారు అని చెప్పేసి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిల్లో సరైన సమాధానం అంటున్నారు. సో ఒకసారి ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, సరైనది అని అడుగుతున్నారు. ఫస్ట్ మనం ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా ఏం అడుగుతున్నారు అనేదాన్ని డైరెక్ట్గా చూసుకోవాలి. ఎగ్జామ్ పేపర్లో కూడా మీరు ఇట్లా కరెక్ట్ అడుగుతున్నాడా, ఇన్కరెక్ట్ అడుగుతున్నాడా డైరెక్ట్గా మీరు అక్కడ అండర్లైన్ చేసుకోండి. అది చాలా యూజ్ అవుతుంది. రైట్. సో సరైన సమాధానం, భారతరత్న ప్రతి సంవత్సరం గరిష్టంగా మ్యాక్సిమం 5గురికి అంటున్నారు, కానీ యాక్చువల్గా గరిష్టంగా 3గురికి మాత్రమే ఇవ్వచ్చు. ఓకే, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకసారి 4గురికి కూడా ఇచ్చారు, కానీ జనరల్గా చెప్పాలంటే ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా గరిష్టంగా 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో గరిష్టంగా 5 అన్నారు కాబట్టి ఇది తప్పు, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. రైట్. మరి నెక్స్ట్, భారతరత్న అవార్డును తొలిసారిగా 1954 ప్రారంభించారు అని అంటే అవును, మనం ఆల్రెడీ దాని గురించి మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేశాము. సో సెకండ్ కరెక్ట్ మాత్రమే అడిగారు కాబట్టి 2 ఓన్లీ, బి అనేది ఏదైతే ఉందో ఇది మనకి రైట్ ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, అట్లాగే మనం నిన్న క్యాన్సర్కి సంబంధించినటువంటి WHO ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూసాము. సర్వైకల్ క్యాన్సర్ గురించి, అదేవిధంగా బడ్జెట్లో కూడా సర్వైకల్ క్యాన్సర్ సంబంధించినటువంటి ఇమ్యునైజేషన్ గురించి స్పెషల్ మెన్షన్ చేశారు. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. అందులో భాగంగా సర్వావాక్ వ్యాక్సిన్ అనేది క్రింది వాటిలో ఏ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేయబడుతుంది అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాము. దానికి ఆప్షన్స్ చూడండి, భారత్ బయోటెక్, రెడ్డి ల్యాబ్స్, అట్లాగే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఏది కాదని చెప్పేసి. సో మీ ఆన్సర్ ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే బేస్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది సర్వావాక్ అనే వ్యాక్సిన్ని, సర్వైకల్ క్యాన్సర్ కోసం సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇది. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్కి కనుక్కున్నటువంటి వ్యాక్సిన్ ఇది. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా మనం నిన్నటి క్లాస్లో కూడా ఒక ట్యాబ్లెట్, ఒక కొత్త ఔషధం కనుక్కున్నారు అమెరికా వాళ్ళు, అది కూడా చూసాము. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈరోజు ఫస్ట్ టైం అయితే కనుక నిన్నటి క్లాస్ కూడా చూడండి. రైట్. ఇవి ఈరోజు క్వశ్చన్స్. నిన్నటి క్వశ్చన్స్కి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేశాము. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి మేజర్ టాపిక్ సదస్సులు, సమావేశాలు. దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చి తీరుతాయి. ఖచ్చితంగా రాసి పెట్టుకుని డెఫినెట్ క్వశ్చన్స్ అనేవి ఈ ఏరియా నుంచి రాకుండా ఏ ఎగ్జామ్ కూడా ఉండదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి కూడా, మీ ఫ్రెండ్స్కి వీలైనంత వరకు ప్రతి ఆస్పిరెంట్ కూడా హెల్ప్ అయ్యేలాగా అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీరు కూడా జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. పాయింట్స్ బాగా క్లాస్లోనే గుర్తుపెట్టుకునేలాగా ట్రై చేయండి. మనకు అందుకు అనుగుణంగానే మనం విత్ మ్యాప్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్. సో ఫస్ట్ సదస్సులు, సమావేశాలు టాపిక్లో గత 2023లో జరిగినటువంటి మేజర్ ఈవెంట్స్ అనేవి కూడా మనం అన్ని డిస్కస్ చేస్తాము. రైట్. సో ఫస్ట్ G20 దేశాల సదస్సు గురించి చూద్దాము. ఓకే, ఫస్ట్ G20 దేశాలు అనగానే మ్యాక్సిమం ఆ G20 దేశాలు అంటే మొత్తం 20 కంట్రీస్ కూడా మీకు వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇదివరకు ఒకసారి UPSCలో ఒక 4 సెట్లుగా ఇచ్చి వీటిల్లో G20లో లేని కంట్రీస్ ఏంటి అని చెప్పేసి అడిగారనమాట. అంటే దాని అర్థం ఏంటి, G20కి సంబంధించిన 20 కంట్రీస్ కూడా మీకు వచ్చి ఉండాలి. రైట్. సో
మీకు ఆల్రెడీ ఇదివరకు చెప్పాను, ఏది చెప్పినా మ్యాక్సిమం మీరు మ్యాప్ బేస్డ్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పేసి. అట్లా గుర్తుపెట్టుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ వేరేలా గుర్తుపెట్టుకుంటే నో ప్రాబ్లం, కానీ ఎట్లా అయినా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇంపార్టెంట్. అయితే G20లో మేజర్గా 19+1 ఇది బ్లాక్ ఉంటుంది. అంటే ఈ 19 అనేవి కంట్రీస్ ఉంటాయి. ఈ 1 ఏంటి అని అంటే యూరోపియన్ యూనియన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ G7, ఈ G7 కంట్రీస్. ఓకే, నేను చిన్న మ్యాప్ ద్వారా రఫ్గా వేయడానికి ట్రై చేస్తాను. వరల్డ్ మ్యాప్ చాలా బాగుంటుంది, దీన్ని చూసి భయపడకండి, కానీ జస్ట్ నేను ట్రై చేస్తున్నాను అంతే. జస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్. మీరైతే వీలైతే ముందు ఒక మ్యాప్ పెట్టుకోండి, అట్లాస్ పెట్టుకోండి, చూసుకోండి. ఇది నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటి ఓవరాల్గా అంటే, ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా, రైట్. ఇక్కడంతా ఇదంతా యూరోపియన్ కంట్రీస్, యూరోప్. అట్లాగే ఇక్కడ ఇది ఆఫ్రికా. నెక్స్ట్ ఇదంతా కూడా ఏషియా. ఓకే, ఇక్కడ కింద ఆస్ట్రేలియా. ఓకే, ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం మీకు ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి అంటే లైక్ మంచిగా గుర్తుంటుంది మ్యాప్. మీకు ఎప్పుడైనా కూడా ఏది వచ్చినా సరే ఇక్కడ ఉంటుంది కంట్రీ అన్నప్పుడు. మీరు యూఎస్కి సంబంధించి ఏదైనా చదువుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న MQ-9B డ్రోన్స్ అనేది మనం యూఎస్ నుంచి తీసుకుంటున్నాము అని చెప్పేసి నిన్న మొన్న చదివాము. అప్పుడు మీకు అమెరికా అనగానే మీకు ఇక్కడ మ్యాప్ రావాలి. నార్త్ అమెరికాలో కెనడా ఉంటుంది, తర్వాత యూఎస్ ఉంటుంది, తర్వాత మెక్సికో ఉంటుంది. అట్లా ఇది ఎట్లా వస్తుంది మరి అని అంటే, ప్రతిరోజు మీరు మ్యాప్ చూడాలి. మీరు ఎక్కడైతే చదువుకుంటారో స్టడీ టేబుల్ అవ్వనివ్వండి, ఎక్కడవన్నీ అక్కడ మీకు వాల్కి కంపల్సరీ ఒక వరల్డ్ మ్యాప్ అనేది పెట్టుకోండి. అదేవిధంగా ఇండియా మ్యాప్ పెట్టుకోండి. ఈవెన్ ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ మ్యాప్ కూడా పెట్టుకోండి. దాని నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి అండ్ మెమరీకి కూడా చాలా యూజ్ అవుతుంది, రైట్. సో ఫస్ట్ ఇక్కడ మేజర్ బ్లాక్స్ కింద చూసుకున్నట్టయితే కనుక G7 కంట్రీస్ అన్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ నేను దీంట్లో G7 చెప్పే ప్రయత్నం చేస్తే, ఆ తర్వాత G20 మీకు ఆల్రెడీ తెలుస్తుంది, రైట్. సో ఫస్ట్ G7 కంట్రీస్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ 2 ఉంటాయి, US, కెనడా. ఓకే, 2+4 ఇక్కడ ఉంటాయి 4 కంట్రీస్ కూడా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, జర్మనీ. ఓకే, ఇక్కడ 4 యూరోపియన్ కంట్రీస్ +1 అంటే ఏషియా నుంచి ఒకే ఒక కంట్రీ ఉంటుంది, జపాన్. ఓకే, మీకు ఎప్పుడైనా G7 అనగానే ఈ మ్యాప్ అంతా గుర్తు రావాలి, 2+4+1. ఓకే, మరి ఏంటి 2 అంటే నార్త్ అమెరికాలో 2 US అండ్ కెనడా. నెక్స్ట్ 4 ఏంటి అంటే యూరోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, రైట్. ఆ 4 పక్క దగ్గరలో ఉంటాయి. అదేవిధంగా ఏషియా నుంచి కంప్లీట్గా ఒకటి జపాన్. అట్లా ఉన్నప్పుడు మీకు 2+4+1 టోటల్ 7. అప్పుడు G7 కంట్రీస్ అనేది ఈజీగా గుర్తుంటుంది. ఓకే, G7 వస్తే ఆల్రెడీ G20లో ఈ G7 కంట్రీస్ అనేది ఒక పార్ట్. ఇవి కాకుండా మిగిలిన కంట్రీస్ ఇంకో 13 కంట్రీస్ ఉంటాయి, అవి G20 కంట్రీస్, రైట్. అట్లా స్టెప్ బై స్టెప్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఒకే రోజు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ రోజుకైతే ఈ G7 ఇట్లా మీరు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఇదే ప్యాటర్న్లో G20 కంట్రీస్ ఇంకా ఏ కంట్రీస్ వచ్చినా సరే మ్యాప్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, రైట్. సో ఫస్ట్ ఇది G20కి సంబంధించినటువంటి అంశం. ఇక చూడండి, ఇవి G7 కంట్రీస్ ఇందాక చెప్పినట్టుగా. దాంట్లో మధ్యలో రష్యా అనేది కూడా ఉండేది. అప్పుడు వాటిని G8 అనేవాళ్ళు, కానీ 2015లో రష్యాని సస్పెండ్ చేశారు. అందుకు రష్యా అనేది ఇప్పుడు గ్రూప్లో నుంచి లేదు, మళ్ళీ G7గా ఉన్నారనమాట. ఓకేనా. అయితే ఈ G7తో పాటు ప్లస్ రష్యా ఇంకా ఈ మిగిలినవన్నీ కలిపితే ఫైనల్గా G20. ఓకే, ఇది G20కి సంబంధించి. సో ఆ కంట్రీస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మరి మనకి ఏంటి న్యూస్లో ఇక్కడ అంటే ఒకసారి చూడండి. ఫస్ట్ G20 సదస్సు. ఈ G20 దేశాల సదస్సుకు సంబంధించినటువంటి మ్యాప్లో G20 కంట్రీస్ అంటే ఏంటనే చూసాము. అవి నేర్చుకోవాలా మేడం అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇదివరకు అడిగారు కాబట్టి ఇక ముందు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. ఇప్పుడు అయితే 2023లో ఏ మీటింగ్ అయినా సరే లాస్ట్ టైం ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగనుంది. ఇప్పుడు 2024లో ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి 2023లో జరిగితే ఎక్కడ జరిగింది, అట్లాగే 2024లో జరగనుంటే ఎక్కడ జరగనుంది, ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అట్లా G20 మీటింగ్స్, G20 దేశాల సదస్సు అనేది 2023లో, ఓకే, ఇది 18th సమ్మిట్ అనమాట, 18వ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది.
ఇండియానే హోస్ట్ చేసింది. చాలా ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ తెలుసు G20లో మనం ఇండియా హోస్ట్ చేసామని చెప్పేసి. న్యూఢిల్లీలోనే జరిగింది 2023లో 18వ సదస్సు. మరి నెక్స్ట్ 19th అంటే ఇప్పుడు ఈ ఇయర్లో 2024లో ఎక్కడ జరగనుంది అనేది మనకి క్వశ్చన్ అవ్వచ్చు. రియో డి జనీరో, బ్రెజిల్. ఓకే, చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, G20 2024 సమ్మిట్ అనేది ఎక్కడ జరగనుంది అని అడగొచ్చు. ఆన్సర్ బ్రెజిల్ రియో డి జనీరో అనే ప్లేస్లో జరగనుంది. మరి 2023 సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది, ఇండియాలో. రైట్, మరి దీంట్లో ఏదైనా స్పెషల్ ఇంపార్టెంట్ పాయింట్ ఉందా లాస్ట్ 2023లో జరిగిన వాటిల్లో మనం ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే ఎస్ ఉంది. ఏంటి అని అంటే ఇప్పటివరకు G20 కంట్రీస్ అంటే 19 కంట్రీస్ ప్లస్ ఒక యూరోపియన్ యూనియన్ అని చెప్పాము ఇందాక, గుర్తుందా? 19+1. ఓకే, అట్లానే ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి న్యూఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో 2023 మీటింగ్లో ఇంకొక బ్లాక్ను కూడా యాడ్ చేశారు దీంట్లోనే. అదేంటి అంటే కొత్తగా చేరినటువంటి సభ్య దేశంగా చెప్పొచ్చు, కానీ అది దేశం కాదు, అది ఒక యూనియన్, యూరోపియన్ యూనియన్ లాగానే ఆఫ్రికన్ యూనియన్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ని 21వ సభ్య దేశంగా ఇప్పుడు దీంట్లో జాయిన్ చేశారనమాట 2023లో. రైట్, సో ఇప్పుడు 19 కంట్రీస్ ఇందాక చెప్పినటువంటి ఆ కంట్రీస్తో పాటు యూరోపియన్ యూనియన్ ఉంటుంది, అదేవిధంగా ఆఫ్రికన్ యూనియన్ కూడా ఉంది 2023 నుంచి. ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇది G20 దేశాల సదస్సుకు సంబంధించినటువంటి అంశం. 2023 న్యూఢిల్లీలో జరిగింది, 2024 ఎక్కడ జరగనుంది? రియో డి జనీరో, బ్రెజిల్లో జరగనుంది. ఓకే, నెక్స్ట్ G7 కంట్రీస్ సదస్సు. ఓకే, G7 కూటమి యొక్క శిఖరాగ్ర సదస్సు కూడా 2023లో ఎక్కడ జరిగింది అని అనేది ఇంపార్టెంట్. హిరోషిమా, జపాన్లో జరిగింది. ఓకే, హిరోషిమా నాగసాకి వాళ్ళు చదివే ఉంటారు. సో హిరోషిమా జపాన్లో 2023 ఇది 49th మీటింగ్ అనమాట. ఓకే, 49వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అంటే హిరోషిమా, జపాన్. ఆల్రెడీ ఎక్కడ జరిగింది అని అడగొచ్చు, లేకపోతే ఎక్కడ జరగనుందని అడగొచ్చు, ప్రతిదానికి అంతే. సో నెక్స్ట్ ఎక్కడ 2024 50వ శిఖరాగ్ర సదస్సు G7కి సంబంధించి ఎక్కడ అంటే ఇటలీలో జరగనుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్, ఇందాక G20 చెప్పాము, ఇప్పుడు G7 చెప్తున్నాము. G20 ఏమో న్యూఢిల్లీలో జరిగింది 2023లో, 2024లోనేమో బ్రెజిల్లో రియో డి జనీరోలో జరగనుంది. అదేవిధంగా G7 అనేది 2023లో హిరోషిమా, జపాన్లో జరిగింది. 2024 మీటింగ్ వచ్చేసి అది 50వ మీటింగ్ ఎక్కడ జరగనుంది అంటే ఇటలీలో జరగనుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా G7 కంట్రీస్ ఇందాక నేను మ్యాప్తో సహా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార సదస్సు అంటాము, సహకార సంస్థ, దానికి సంబంధించినటువంటి సదస్సు మీటింగ్ సమ్మిట్ అనేది జరిగింది. SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, మరి దీంట్లో ఏంటి మేజర్గా అని అంటే ఎక్కడ జరిగింది ఫస్ట్ అనేది చూడండి. 2023లో ఇది కూడా ఇండియాలోనే జరిగింది. రైట్, ఇందాక ఇండియాలో 2023లో ఇంకేం కూడా జరిగింది, G20 సదస్సు కూడా జరిగింది. అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార సంస్థ యొక్క మీటింగ్ కూడా 2023లో ఇండియాలోనే జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి 2024లో ఎక్కడ జరగనుంది అనేది ఇంపార్టెంట్. అస్తానా, ఇది ఎక్కడుంది అని అంటే కజకిస్తాన్లో ఉంది. ఓకే, అస్తానా కజకిస్తాన్లో 2024లో జరగబోయేటువంటి షాంఘై సహకార సంస్థ సదస్సు అనేది జరగనుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో మరి దీనికి మెంబర్ కంట్రీస్ ఏంటి? ఇందాక G7 కంట్రీస్ చూసాము, అట్లాగే G20 కంట్రీస్ చూసాము. మరి SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి మెంబర్ కంట్రీస్ ఎన్నున్నాయి అని అంటే మామూలుగా 8 ఉండేవి. ఓకే, ఇప్పుడు రీసెంట్గా 2023లో ఒకటి యాడ్ అయ్యి టోటల్గా 9 అయ్యాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రీసెంట్గా 2023లోనే ఇరాన్ యాడ్ అయింది. ఏం యాడ్ అయింది అనేది ఇంపార్టెంట్. ఇరాన్ అనే కంట్రీ దీంట్లో సభ్యదేశంగా చేరింది. సో ఇప్పుడు కంప్లీట్గా 9 అయ్యాయి సభ్యదేశాలు SCOలో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. ఇప్పుడు సభ్యదేశాల సంఖ్య అంటే ఎంత అంటే 9. సో చివరిగా జాయిన్ అయింది ఏంటి దీంట్లో అని అంటే ఇరాన్. రైట్, గుర్తుపెట్టుకోవాలి. సో మరి మిగిలిన 8 కంట్రీస్ ఏంటి అనేది కూడా తెలియాలి. దానికి గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఇలా 8, 4, 6 ఇలా ఉన్నాయనుకోండి, జంటలుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, అప్పుడు ఈజీగా గుర్తుంటుంది. 8 కదా, సో దాన్ని 4 పేర్స్గా చేసుకోండి ఈజీగా గుర్తుండేలాగా. లైక్ రష్యా, చైనా
ఒక జంట, ఒక పేర్. అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ ఒక పేర్. ఓకే, ఇండియా పాకిస్తాన్ ఒక పేర్, రష్యా చైనా ఒక పేర్. 4 ఆల్రెడీ అయిపోయినాయా? రైట్, ఇంకా 4 ఉన్నాయి. ఇంకా 4లో మొత్తం అన్ని స్థాన్లను గుర్తుపెట్టుకోండి. అంటే కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఓకే, అదొక పేరు. అదేవిధంగా ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, ఇది ఒక పేరు. సో టోటల్గా 8 ఇవి ఉండేవి. ఇప్పుడు దాంతో ఇరాన్ అనేది యాడ్ అవ్వడం వల్ల 9 అయ్యాయి. ఈ ఇరాన్ అనేది కంప్లీట్గా ఎప్పుడు జాయిన్ అయిందంటే 2023లోనే దీనికి ఇచ్చారు. రైట్, సో 2023లో మీటింగ్ ఎక్కడ జరిగిందంటే ఇండియాలో గుర్తుపెట్టుకోవాలి. దాని నుంచి వచ్చిన మేజర్ అవుట్కమ్ ఏంటి అంటే ఇరాన్ కొత్త సభ్యదేశంగా కూడా జాయిన్ అయింది. సో కొత్త పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2024లో ఎక్కడ జరగనుంది మరి అని అంటే అస్తానా, కజకిస్తాన్లో జరగనుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బ్రిక్స్కి సంబంధించి మనం ఆల్రెడీ బ్రిక్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో చదివాము. ఎందుకంటే రీసెంట్గా జనవరిలో మీటింగ్ జరిగింది. ఓకే, సో చూడండి, మీటింగ్ కాదు, జనవరిలో కొత్త మెంబర్స్ అనేవి యాడ్ అయినాయి. అది మనం ఆల్రెడీ దాని గురించి చాలాసార్లు డిస్కస్ చేసాము. ఒకసారి ప్రీవియస్ క్లాస్ కూడా చూడండి. బ్రిక్స్ యొక్క సంఖ్య బలం అనేది పెరిగింది అని చెప్పేసి చెప్పాము. దాంట్లో భాగంగా 15th బ్రిక్స్ సదస్సు అనేది ఎక్కడ జరిగింది అనేది చూడాలి. రీసెంట్గా 2023లో 15th బ్రిక్స్ సదస్సు జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆగస్టులో జరిగింది, August 22 to 24. ఎందుకు ఇంత క్లియర్గా డేట్ కూడా గుర్తుంది అని అంటే అప్పుడు మనం చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయినప్పుడు మన ప్రధాని మోదీ గారు ఎక్కడున్నారంటే జోహానెస్బర్గ్లోనే బ్రిక్స్ మీటింగ్లోనే ఉన్నారనమాట. అక్కడ నుంచి ఆయన వర్చువల్గా కనెక్ట్ అయ్యారు ఆ ఈవెంట్ చూడడానికి. రైట్, సో అట్లా ఆ డేట్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మేజర్గా అదే టైంలో మనకి చంద్రయాన్ 3 సక్సెస్ అయిన డేట్ అదే టైంలో బ్రిక్స్లో ఎక్కడ జరిగింది? జోహానెస్బర్గ్, సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది ఇది. అక్కడ 2023లో మీటింగ్ జరిగింది. ఓకే, నెక్స్ట్ మరి 2024లో ఎక్కడ జరగనుంది అంటే రష్యాలో జరగనుంది. 2024 16వ బ్రిక్స్ సదస్సు. ఎందుకంటే 15వది ఆల్రెడీ 2023లో జరిగిపోయింది. మరి 16వ బ్రిక్స్ సదస్సు అనేది ఎక్కడ జరగనుంది అని అంటే రష్యాలో జరగనుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, రష్యా. ఓకే, దీంట్లో బ్రిక్స్లో మెంబర్ కంట్రీస్ మరి. అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే ఆల్రెడీ తెలుసు, చాలాసార్లు చెప్పాము. బ్రిక్స్ అనేది ఫస్ట్ బ్రిక్గా ఉండేది, తర్వాత సౌత్ ఆఫ్రికా ఆడైన తర్వాత బ్రిక్స్గా అయింది. ఇప్పుడు మామూలుగా అయితే బ్రిక్స్ అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు రీసెంట్గా జనవరి 1లో అఫీషియల్గా జాయిన్ అవుతామని చెప్పేసి ఫస్ట్ ఇంకొక 5 కంట్రీస్ అఫీషియల్గా జాయిన్ అవుతామని చెప్పేసి ఈ జోహానెస్బర్గ్ మీటింగ్లో చెప్పాయన్నమాట. యాక్చువల్లీ 6 కంట్రీస్ అనుకున్నారు. ఆ 6 కంట్రీస్ ఏంటి అని అంటే దీనికోసం మీకు కోడ్ కూడా చెప్పాను. యూజ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి యూజ్ఈఏ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పి. యుఏఈ, సౌదీ అరేబియా, ఇథియోపియా, ఈజిప్ట్, అదేవిధంగా ఇరాన్. ఈ 5 కంట్రీస్ ప్లస్ అర్జెంటీనా కూడా, ఈ 6 కంట్రీస్ కూడా జాయిన్ అవుతాయని చెప్పి ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ అర్జెంటీనాకి వచ్చినటువంటి కొత్త హెడ్ వద్దు అని చెప్పంటే దానికి ఆపోజ్ చేయడం వల్ల దీంట్లో జాయిన్ అవ్వలేదు వాళ్ళు. అర్జెంటీనా వాళ్ళు మేము జాయిన్ అవ్వట్లేదు, విత్డ్రా చేసుకుంటున్నాము మా ప్రపోజల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఫైనల్గా 5 అనుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా సౌదీ అరేబియా అఫీషియల్గా ఇంకా జాయిన్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈరోజు నేను క్లాస్ చెప్పే సమయానికి ఇంకా అఫీషియల్గా ఎన్ని ఉన్నాయి బ్రిక్స్ కంట్రీస్ అని అంటే ఓన్లీ 9 ఉన్నాయి. ఇంకా సౌదీ అరేబియా జాయిన్ అవ్వలేదు, దాని కన్ఫర్మేషన్ అనేది ఇంకా ఇవ్వలేదు కాబట్టి. రైట్, అట్లా అంటే జాయిన్ అవుతామని కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అదేవిధంగా మేము వెళ్ళిపోతున్నామని అర్జెంటీనా వాళ్ళగా కూడా చెప్పలేదు. రైట్, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటిది. ఇంకా దీని మీద అప్డేట్స్ ఏమైనా వస్తే మనం ఎట్లాగో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్లో చెప్పుకుంటాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో మేజర్గా ఇప్పటికైతే ఈ 4 కంట్రీస్ అయితే జాయిన్ అయిపోయాయి. ఆ 4 కంట్రీస్ పేర్లు అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇచ్చేసి కింద ఈ వీటిల్లో బ్రిక్స్లో లేని కంట్రీ ఏంటి, బ్రిక్స్లో సభ్యదేశం కానిది ఏది, లేదంటే బ్రిక్స్లో సభ్యదేశం ఏది అని చెప్పి కింద ఆప్షన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఏరియా నుంచి గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఏషియాన్ సదస్సు. రైట్, సో ఏషియాన్ సదస్సు అంటే ఏషియాన్ అంటే 10 దేశాల ఒక్క సమూహం. ఓకే, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్స్, ఇవన్నీ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇవన్నమాట సౌత్ ఈస్ట్ ఏషియన్ అసోసియేషన్ అనమాట ఇది. దీనికి సంబంధించినటువంటి సదస్సు 2023లో జకార్తాలో జరిగింది. జకార్తా ఎక్కడుంది అని అంటే ఇండోనేషియాలో ఉంది. ఓకే, ఇండోనేషియాలోని జకార్తాలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది 43rd సమ్మిట్.
నెక్స్ట్ మరి 2024లో 44 ఎక్కడ జరగనుంది అని అంటే లావోస్లో జరగనుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏషియన్ కంట్రీస్ 10 ఉంటాయి, రైట్? సో ఆ 10 ఏంటి అని అంటే ఒకసారి చూడండి. మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం. ఇదంతా ఇక్కడ ఒక బ్లాక్ 5 కంట్రీస్. ఈ మిగిలిన 5 ఏమో అన్ని ఐలాండ్ కంట్రీస్ ఎక్కువ ఉంటాయి. మయన్మార్, లావోస్, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా ఒక అంటే మొత్తం 10 ఉన్నాయి కదా. వీటిని 2 పార్ట్లుగా గుర్తుపెట్టుకోండి, 5+5, రైట్? సో మయన్మార్, లావోస్, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా ఒకటి. అదేవిధంగా ఇక్కడ సింగపూర్, మలేషియా, బ్రూనై, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్. ఓకే, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, బ్రూనై, ఫిలిప్పీన్స్. ఈ 5 ఒక టీం లాగా. అట్లా మీరు ఏదైనా సరే ఒక నెంబర్ని గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని స్ప్లిట్ చేసి చిన్నగా చేసి గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది, రైట్? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయవద్దు అస్సలు కూడా. కంపల్సరీగా వీటి మీద బాగా ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్ ఇవన్నీ కూడా, రైట్? సో ఏషియాన్లో 10 కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి విషయం చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఏ గ్రూప్ తీసుకున్నా, G7 అయినా, G20 అయినా, SCO అయినా, ఏషియన్ అయినా, ఏ గ్రూప్ అయినా సరే దాంట్లో ఇండియా మెంబర్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా మీకు ఒక ఐడియా ఉండాలి, రైట్? సో ఇప్పుడు మరి ఏషియాన్లో ఉందా ఇండియా? ఎస్, లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అట్లా మనం ఒకసారి రివిజన్లో ప్రతి దాంట్లో కూడా ఇందులో ఇండియా మెంబరా కాదా అనేది డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే, రైట్? సో ఏషియాన్కి వచ్చేసి ఏషియన్ సదస్సుకు సంబంధించి ఈ 5+5 మొత్తం టోటల్ 10 కంట్రీస్. వీటిల్లో 2023లో ఎక్కడ జరిగింది మీటింగ్ అంటే జకార్తా, ఇండోనేషియా. నెక్స్ట్ 2024లో ఎక్కడ అంటే లావోస్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ 18వ తూర్పు ఆసియా దేశాల సదస్సు. ఓకే, ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ అంటారు. ఓకే, ఇది 18వ మీటింగ్ జరిగింది. ఇది కూడా ఏషియానికి సైడ్ లైన్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఏషియానికి ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే తూర్పు ఆసియా దేశాలు అని అంటే దీంట్లో ఇందాక చెప్పినటువంటి ఏషియన్ 10 కంట్రీస్ ఉంటాయి కదా, అవి ప్లస్ ఇంకొక 6 కంట్రీస్ ప్లస్ ఫస్ట్ ఇవి మాత్రమే ఉండేవి, అంటే 16 ఉండేవి. తర్వాత ఇంకా 2 రష్యా అండ్ US కూడా. సో టోటల్గా 18 దేశాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఈ 6 ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, సో ఇది EASకి సంబంధించి ఏషియన్ +6 ప్లస్ రష్యా ప్లస్ US, రైట్? ఇప్పుడు మరి 6ని కూడా ఇందాక నేను చెప్పినట్టుగా జంటల్గా గుర్తుపెట్టుకోవాలని చెప్పా కదా, అట్లా 3 పేర్స్ కింద చెప్తాను చూడండి. ఒకటి వచ్చేసి చైనా, ఇండియా. ఓకే, తర్వాత పాకిస్తాన్, లేదంటే ఇండియా, పాకిస్తాన్, అట్లా చూడండి. ఓకే, 1 సెకండ్. రైట్, ఒక్కసారి ఆ 6 కంట్రీస్ ఏంటి అనేది నాకు క్లియర్గా చూడండి. టోటల్గా ఈ తూర్పు ఆసియా దేశాల సదస్సు దీంట్లో ఏషియన్ +6 ప్లస్ రష్యా ప్లస్ US మొత్తంగా 18 కంట్రీస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, రైట్? నేను సార్ట్అవుట్ చేస్తాను. ఈలోపు అయితే మీరు ఒకసారి ఈ తూర్పు ఆసియా దేశాలకు సంబంధించినటువంటి కంట్రీస్ ఏంటి అనేది మొత్తం అంతా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి, రైట్? నెక్స్ట్ దీనికి ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. సేమ్ ఇందాక చెప్పినట్టుగా ఏషియాలో ఉంది కదా, ఇట్లాగే 2023 జకార్తా, 2024 లావోస్లో. ఇది కూడా సేమ్ జకార్తా, లావోస్ 2023, 2024 డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ మెంబర్ కంట్రీస్ మీకు ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి, గుర్తుపెట్టుకోవాల్సింది, రైట్? ఎస్, గుర్తొచ్చిందండి. 6లో ఇవి ఇండియా, చైనా ఒకటి, అదేవిధంగా జపాన్, సౌత్ కొరియా ఇంకొక పేర్. 3 పేర్స్ కింద గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, జపాన్, సౌత్ కొరియా, అదేవిధంగా ఇండియా, చైనా, నెక్స్ట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. అవి ఈ 6 కంట్రీస్ అనమాట, రైట్? ఏషియన్ +6 ప్లస్ రష్యా ప్లస్ US మొత్తం 18 కంట్రీస్ కూడా తూర్పు ఆసియా దేశాల ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్లో భాగం అనమాట. గట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నామ్ సదస్సు. ఇది కూడా మనం జనవరి కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ డిస్కస్ చేశాము, రైట్? 19th నామ్ సమ్మిట్ అనేది ఎక్కడ? కంపాలాలో జరిగింది, జనవరిలోనే జరిగింది, రీసెంట్గా జరిగింది. ఓకే, ప్లేస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కంపాలా ఇక్కడ ఉంది చూడండి. ఎక్కడ అంటే ఉగాండా. ఉగాండా అనేది ఒక ఆఫ్రికన్ కంట్రీ. ఓకే, ఆఫ్రికా దేశమైనటువంటి ఉగాండాలో కంపాలాలో జరిగింది.
ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి 18th నామ్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? దీని గురించి మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో నేనే డిస్కస్ చేశాను. ఒకసారి మీరే నాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. 18th నామ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అనేది కూడా మనం ఆ రోజు క్లాస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి గుర్తు చేసుకోండి. రైట్, ఇది నామ్ సమ్మిట్కి సంబంధించి నామ్ కంట్రీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 120 కంట్రీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా ప్రతిదానికి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. అవన్నీ కూడా మనం ఎక్కడెక్కడైతే స్పెషల్గా ఆ రోజు కరెంట్ అఫైర్స్లో వస్తుందో అప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది ఓవరాల్ ర్యాపిడ్ రివిజన్ లాగా కాబట్టి ఓన్లీ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా, కానీ మీరు దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. రైట్, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, అట్లాగే మేజర్ ఇంపార్టెంట్ వాటికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి కదా అవి. ఓకేనా, ఇది నామ్ సదస్సుకు సంబంధించి 19th నామ్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అని అంటే రీసెంట్గా జనవరి 2024లోనే జరిగింది. కంపాలా, ఉగాండా అనేది గుర్తుపెట్టుకోవాలి. నామ్ అంటే నాన్ అలైన్డ్ మూమెంట్ అంటారు. అలీనోద్యమ కూటమి, తెలుగు వాళ్ళ కోసం గుర్తుపెట్టుకోండి, అలీనోద్యమ కూటమి అని చెప్పొచ్చు. ఓకే, ఎస్, దీంట్లో ఇండియా అనేది వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బిమ్స్టెక్ కూటమి యొక్క విదేశాంగ మంత్రుల మొట్టమొదటి సమావేశం అనేది జరిగింది. ఓకే, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ బిమ్స్టెక్ కంట్రీకి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ అనేది ఫస్ట్ టైం జరిగింది. సో మరి బిమ్స్టెక్ కంట్రీస్ అనగానే ఏమేమి ఉంటాయి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ మ్యాప్లో చూసే ప్రయత్నం చేయండి. బిమ్స్టెక్ అంటే ఏంటి? ఫస్ట్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. రైట్, సో దీంట్లో ఎన్ని మెంబర్స్ కంట్రీస్ ఉంటాయి అంటే ఇంపార్టెంట్ 7. ఆల్రెడీ దీని గురించి కూడా మనము డిస్కస్ చేసాము, మీకు గుర్తుందో లేదో. ఇవన్నీ కూడా ఇండియాకి నైబరింగ్ కంట్రీస్ ఉంటాయి ఎక్సెప్ట్ థాయిలాండ్ అని చెప్పేసి. మిగిలినన్నీ కూడా మనకి నేపాల్, భూటాన్, ఎస్ అట్లా కావాలి, మన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ ఇవే ఉంటాయి. ఒకసారి చూసుకోండి. రైట్, బిమ్స్టెక్ సంబంధించినటువంటి కంట్రీస్ నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, నెక్స్ట్ థాయిలాండ్ అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇవి బిమ్స్టెక్ కంట్రీస్. మరి ఇది 2023లో ఎక్కడ జరిగింది మీటింగ్ అంటే థాయిలాండ్ బ్యాంకాక్లో జరిగింది. ఓకే, బ్యాంకాక్లో జరిగింది. అది ఎక్కడుందంటే థాయిలాండ్లో. దీంట్లో మెంబర్ కంట్రీస్ ఎంతమంది అని అంటే 7 మెంబర్ కంట్రీస్. ఆ 7 మెంబర్ కంట్రీస్ ఏంటి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, అదేవిధంగా థాయిలాండ్, నెక్స్ట్ శ్రీలంక. ఓకే, ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు, ఎపెక్ అంటారు. ఓకే, ఇది మేజర్గా పసిఫిక్ సముద్ర తీరం ఉన్నటువంటి కంట్రీస్తో ఉన్నటువంటి ఒక కూటమి అని చెప్పొచ్చు. ఎపెక్ కంట్రీస్ అంటారు. దీంట్లో ఇండియా మెంబర్షిప్ కోసం ట్రై చేసింది కానీ ఇవ్వలేదు. ఎందుకనంటే ఇండియా అనే దానికి పసిఫిక్ తీరం లేదు కాబట్టి. సో ఎపెక్ ఇస్ నాట్ ఎ మెంబర్, కాకపోతే దానికి అబ్జర్వర్గా ఉంటుంది. సో మెంబరా కాదా అంటే కాదు ఎపెక్లో. రైట్, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 2023లో నవంబర్లో దీని యొక్క మీటింగ్ సదస్సు అనేది జరిగింది. ఎక్కడ అనేది ఇంపార్టెంట్, శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో. ఓకే, డైరెక్ట్గా అమెరికాలో అని ఇవ్వచ్చు, లేదంటే శాన్ ఫ్రాన్సిస్కోలో అని ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కరెక్టే అవుతుంది. ఎపెక్ కూటమి సదస్సు ఎక్కడ జరిగింది 2023లో అంటే అమెరికా, శాన్ ఫ్రాన్సిస్కో. రైట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ ఉందా అని అంటే ఎస్, ఏముంది అని అంటే సారీ అండి, గోల్డెన్ గేట్ డిక్లరేషన్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, గోల్డెన్ గేట్ డిక్లరేషన్. డైరెక్ట్గా గోల్డెన్ గేట్ డిక్లరేషన్ అనేది ఏ కూటమికి సంబంధించింది అని అడగొచ్చు. అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది అని అంటే ఎపెక్, లేదా తెలుగులో ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు లేదా సహకార కూటమి. దీనికి సంబంధించినటువంటి గోల్డెన్ గేట్ డిక్లరేషన్ అనేది 2023లో చేసుకున్నటువంటి ఒక వన్ ఆఫ్ ద డిక్లరేషన్. సో పేరు గుర్తుపెట్టుకోండి, దానికి సంబంధించి ఎక్కడ జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇందులో ఇండియా మెంబరా అంటే కాదు. ఇందులో ఓన్లీ పసిఫిక్ తీర ప్రాంతాలు ఉన్నటువంటి కంట్రీస్ మాత్రమే మెంబర్స్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటాము, ISA. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఆల్రెడీ మనం మొన్న డిస్కస్ చేసుకున్నటువంటి బడ్జెట్లో కూడా చూస్తే
మేజర్గా రూఫ్ టాప్ సోలరైజేషన్ గురించి మనం మాట్లాడడం, పిఎం సూర్యోదయ యోజన, ఇట్లాంటివన్నీ కూడా అట్లాగే ఫాసిల్ ఫ్యూయల్స్ని తగ్గించాలి, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎక్కువగా సోలరైజేషన్ దిశగా ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది చాలా ప్రముఖ పాత్ర. ఒకసారి ఇక్కడ చూస్తే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి అదేవిధంగా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి ఈ మధ్యన ఉన్నటువంటి ప్రదేశంలో మేజర్గా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించినటువంటి కంట్రీస్ అని ఉంటాయి. ఎందుకంటే ఇక్కడే సూర్యకిరణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి, స్ట్రైట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనం సోలార్ ఎనర్జీని ఎక్కువగా ఉత్పత్తి చేసుకోవచ్చు, రైట్. అందుకు ఈ కంట్రీస్ అన్నీ కూడా ఐఎస్ఏలోగా ఎక్కువగా మనము ఉత్పత్తి చేసుకోవచ్చు అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఫస్ట్ అసలు ఇనిషియేట్ చేసింది కూడా ఇండియానే, రైట్. ఇండియా పిఎం అయినటువంటి మన నరేంద్ర మోదీ గారు, అట్లాగే ఫ్రాన్స్కి చెందినటువంటి పిఎం ఫ్రాన్స్ అధ్యక్షుడు వీళ్ళు మేజర్గా ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేశారు. ఇప్పుడు వేరే కంట్రీస్ కూడా చాలా జాయిన్ అయినాయి. సో దీనికి సంబంధించినటువంటి 6వ అసెంబ్లీ అనేది జరిగింది. మరి ఎక్కడ జరిగింది అని అంటే 2023లో న్యూఢిల్లీలోనే జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పటికీ 2023లో ఇండియాలో జరిగినటువంటి మనం 3 మాట్లాడాము, అవన్నీ ఏంటి అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, రైట్. ఇట్లా మన అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించినటువంటి మీటింగ్ 2023లో న్యూఢిల్లీలోనే జరిగింది. అయితే దీంట్లో మేజర్ అవుట్కమ్స్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. ఈ 4 ఇక్కడ చూపిస్తున్నా చూడండి. మాలావి అనేది ఒక ఆఫ్రికన్ కంట్రీ, ల్యాండ్ లాక్డ్ కంట్రీ, చిన్న కంట్రీ. దాంట్లో మాలావి పార్లమెంట్ని మొత్తం అంతా సోలరైజేషన్ ఓకే అంటే ఈ సౌర విద్యుత్ అందించాలి అని చెప్పేసి, సోలరైజ్ చేయాలని చెప్పేసి ఒక తీర్మానం తీసుకున్నారు. అదేవిధంగా ఫిజీ కంట్రీకి రూరల్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, వాటిల్లో కూడా సోలరైజేషన్ చేయాలని చెప్పేసి ఫిజీలో. నెక్స్ట్ సిషెల్స్ అనే ఐలాండ్ కంట్రీలో కోల్డ్ స్టోరేజ్ ఇవి కూడా సోలరైజేషన్ యూజ్ చేసి శీతలీకరణ కేంద్రాలను కూడా తయారు చేయాలని చెప్పేసి. అదేవిధంగా కిరిబాటి కంట్రీలో కూడా ఒక స్కూల్ని సోలరైజ్డ్ స్కూల్ చేయాలి. సో ఈ 4 కూడా దీంట్లో తీసుకున్నటువంటి, ఈ అసెంబ్లీలో తీసుకున్నటువంటి మేజర్ రిజల్యూషన్స్ కింద చెప్పొచ్చు, గుర్తుపెట్టుకోవాలి. మాలావి పార్లమెంట్, ఫిజీ రూరల్ హెల్త్ సెంటర్స్, సిషెల్స్ కోల్డ్ స్టోరేజ్, అట్లాగే కిరిబాటికి చెందినటువంటి ఒక స్కూల్ కూడా, ఇవన్నీ కూడా సోలరైజేషన్ చేయాలి అనేది ఈ అసెంబ్లీలో తీసుకున్నటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో తీసుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ అవుట్కమ్స్ అని చెప్పొచ్చు, రైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ COP28 సదస్సు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఒక సెషన్ కూడా మన ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో కానీ ఎస్ పబ్లికేషన్స్లో కానీ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. COP28 సదస్సుకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇక్కడ రివిజన్ కింద యూజ్ అయ్యేలాగా నేను కొన్ని మేజర్ టర్మినాలజీ తీసుకొచ్చాను. మీరు ఆ టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీగా వీటి నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. సో ఫస్ట్ ఎక్కడ జరిగింది అనేది మేజర్ పాయింట్. COP28 అనేది అసలు UNFCCC అంటాము, యునైటెడ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటిది, ఓకే. సో ఈ UNFCCC యొక్క మీటింగ్స్నే COP మీటింగ్స్ అంటాం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. అట్లా COP28 సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంటే లొకేషన్ ఇంపార్టెంట్, UAEలోని దుబాయ్లో జరిగింది, ఓకే. ఎప్పుడు 2023లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగింది, ఓకే. మేజర్గా డేట్స్ కంటే కూడా ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి. 2023లో ఎక్కడ జరిగింది అని అంటే UAEలో దుబాయ్లో జరిగింది, ఓకే. అప్పుడు దానికి హోస్ట్గా సుల్తాన్ అల్బజర్ గారు ఉన్నారు. అట్లా UAEలో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి COP29 అనేది ఎక్కడ జరగనుంది అది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. COP29 ఎక్కడ జరగనుంది అంటే అజర్బైజాన్ బాకులో జరగనుంది, రైట్. నెక్స్ట్ మేజర్గా ఈ COP28 సదస్సు నుంచి తీసుకున్నటువంటి టర్మినాలజీ అంటే ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏంటి, కీ అవుట్కమ్స్ అంటాము. వాటిలో ఏం తీసుకోవచ్చు అని అంటే గ్లోబల్ స్టాక్ టేక్ అని చెప్పేసి, అట్లాగే ఫాసిల్ ఫ్యూయల్స్ని తగ్గించాలి, అదేవిధంగా గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ 1.5 డిగ్రీస్ కంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే కూడా భూ వాతావరణం యొక్క టెంపరేచర్ని తగ్గించాలి అని చెప్పేసి. సో గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కూడా డిస్కస్ చేశారు క్లైమేట్ చేంజ్కి సంబంధించి. వాటిలో మేజర్గా ఈ టర్మినాలజీ అనేది గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ స్టాక్ టేక్, ఫాసిల్ ఫ్యూయల్స్ తగ్గించడము, ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు రావడము, అదేవిధంగా గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్,
ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి అంశాలు COP28 సదస్సు ద్వారా. అందులో ఇంకా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఎగ్జామ్కి ఏంటి అని అంటే ఇండియాకి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్. ఓకే, సో ఇక్కడ ఇటుపక్క ఉన్నాయి చూడండి, ఈ రైట్ సైడ్ ఏదైతే రాశామో ఇవి ఇండియాకి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్. చాలా చాలా ఇంపార్టెంట్, వీటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్, ఓకే, హరిత క్రెడిట్లు అంటారు. ఈ ఇనిషియేటివ్ని ఇండియానే స్టార్ట్ చేసింది ఈ COP28లో భాగంగా. అదేవిధంగా లీడ్ ఐటీ అనేది కూడా ఇండియా స్టార్ట్ చేసింది. నెక్స్ట్ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్, ఈ మూడింటిని కూడా COP28లో భాగంగా ఇండియా అనేది ఇనిషియేట్ చేసింది. సో డైరెక్ట్గా ఇవి ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది COP28కి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు మేజర్ సదస్సులు ఇవన్నీ జరిగాయి, వాటి గురించి ఇన్ఫర్మేషన్ అయిపోయింది. తర్వాత కొన్ని మైనర్ ఉంటాయి, ఇవి కూడా మనకి డైరెక్ట్గా ఎక్కడ జరిగింది అని అడగవచ్చు. దీనికి అంతకంటే పెద్దగా మనం బియాండ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఎక్కడ అనే ప్లేస్ అనేది మాత్రం ఇంపార్టెంట్. అట్లా ఒకసారి కొన్ని చూద్దాము. ప్రపంచ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు, గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ అంటాము. ఇది ఎక్కడ జరిగింది అని అంటే 2023 ఏప్రిల్లో ఢిల్లీలో జరిగింది. రైట్, బుద్ధిస్ట్ సమ్మిట్ గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్, ప్రపంచ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు అనేది ఆల్రెడీ తెలుస్తుంది. అందులోనే దేనికి సంబంధించింది, బుద్ధిజంకి సంబంధించింది. దాంట్లో మేజర్ బుద్ధిస్ట్కి సంబంధించినటువంటి పర్సన్స్ అందరూ కూడా వచ్చినటువంటి మీటింగ్. ఇది ఎక్కడ జరిగింది అంటే 2023లో ఢిల్లీలో జరిగింది. రైట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు 2023ని UN జనరల్ అసెంబ్లీ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా, ఎస్ గుర్తుపెట్టుకోవాలి, 2023ని. దీనికి ఈ ప్రపోజల్ కూడా ఇండియానే పెట్టింది UN జనరల్ అసెంబ్లీలో. అప్పుడు అది యాక్సెప్ట్ చేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కింద, ఎస్ యాక్సెప్ట్ చేశారు. సో అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంటే ఇది కూడా 2023లో మార్చ్లో న్యూఢిల్లీలో జరిగింది. రైట్, దీన్ని చిరుధాన్యాలని శ్రీ అన్న అని కూడా అన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ టర్మినాలజీ అంతా కూడా ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. శ్రీ అన్న అంటారు చిరుధాన్యాలని. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రపంచ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది, డైరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ. రైట్, అట్లాగే అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు ఇది కూడా ఢిల్లీలోనే జరిగింది. నెక్స్ట్ ఏ ఇయర్ని ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటారు, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా గుర్తించారు అంటే 2023ని. రైట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారత మొబైల్ కాంగ్రెస్, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అంటాము. ఇది టెలికాంకి సంబంధించినటువంటి ఏషియాలోనే ఒక పెద్ద మీటింగ్ కింద చెప్పొచ్చు. ఇది 7th ఎడిషన్, ఇది కూడా ఢిల్లీలోనే జరిగింది. మోస్ట్లీ ఇండియాకి సంబంధించినవి ఢిల్లీలో జరుగుతాయి. అది కాకుండా ఇంకెక్కడ జరిగితే దాన్ని ఎక్కువ ఫోకస్డ్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఢిల్లీ అనేది మనం యూజువల్గా గెస్ట్ చేసే ఆన్సరే. సో అట్లా కాకుండా ఏదైనా భిన్నంగా ఉంటే అది ఇంపార్టెంట్ అవుతుంది, ఎగ్జామ్లో క్వశ్చన్ అక్కడ నుంచి రావచ్చు. రైట్, సో 7th ఎడిషన్ అనేది ఢిల్లీలో జరిగింది. దీనికి థీమ్ ఉంటుంది కదా, గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్. గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ గుర్తుపెట్టుకోవాలి. భారత మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది, 7th ఎడిషన్ ఢిల్లీలో జరిగింది. దానికి ఒక థీమ్ ఏంటి, గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్. దట్స్ ఇట్, అంతకంటే ఎక్కువ పాయింట్స్ అవసరం లేదు దీనికి సంబంధించి. నెక్స్ట్ భారత అంతర్జాతీయ సముద్ర సదస్సు, ఇది మ్యారిటైమ్ సమ్మిట్ అని చెప్పేసి ఒకటి జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే మ్యారిటైమ్, దాంట్లో సముద్రాలకు సంబంధించింది అని చెప్పేసి, ఓషన్కి సంబంధించి 2023లో 3rd ఎడిషన్ జరిగింది. ఎక్కడ, ముంబై. ఇది ఇంపార్టెంట్ చూడండి, ఇందాక చెప్పినట్టుగా అన్ని కూడా ఢిల్లీలో జరిగాయి. ఇది మొబైల్ కాంగ్రెస్, అదేవిధంగా అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు, అదేవిధంగా ఇందాక చెప్పినటువంటి బుద్ధిస్ట్ సదస్సు, ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగాయి. ముంబైలో జరిగింది ఏంటిది అని అంటే భారత అంతర్జాతీయ సముద్ర సదస్సు ముంబైలో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. రైట్, అదేవిధంగా 25వ ICID సదస్సు. ICID అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము అప్పుడే, ఇది నవంబర్లో జరిగింది. ICID ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్కి సంబంధించి. ఓకే, రీసెంట్గా కూడా మనము కాటన్ బ్యారేజ్, దానికి వారసత్వ గుర్తింపు వచ్చింది, వారసత్వ కట్టడంగా గుర్తించారు అని కూడా డిస్కస్ చేసాము. అది గుర్తించింది కూడా ఎవరు అని అంటే ఈ ICID అనమాట. ఓకే, సో ఇది ఇంటర్నేషనల్ సదస్సు కానీ తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. సో ఇది మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ICID అనే సదస్సు 25వ సదస్సు నవంబర్లో జరిగింది. ఎక్కడ అంటే విశాఖపట్నంలో జరిగింది, వైజాగ్లో జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం. ఒలింపిక్ కమిటీ సమావేశం ఇది కూడా ముంబైలో జరిగింది. రైట్, ఇందాక చూడండి
అంతర్జాతీయ సముద్ర సదస్సు ముంబైలోనే జరిగింది, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం కూడా ముంబైలో జరిగింది. సో ఇవి రెండు కూడా ఒక దగ్గర ఒక పేరులాగా గుర్తుపెట్టుకోండి, రైట్. సముద్ర సదస్సు, ఒలింపిక్ కమిటీ సమావేశం ఈ రెండు కూడా ముంబైలో జరిగాయి. మీ ఇక్కడ ఐసిఐడి సదస్సు ఒకటి వైజాగ్లో జరిగింది, చాలా ఇంపార్టెంట్, ఏపీ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు, ఇండియన్ లాయర్స్ కాన్ఫరెన్స్ అనమాట, ఇంటర్నేషనల్ లాయర్స్. వాళ్ళకి ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే బార్ కౌన్సిల్ ఆర్గనైజ్ చేసింది, బార్ కౌన్సిల్. ఇది కూడా ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది, రైట్. నెక్స్ట్ ఐబిఎస్ఏ సమావేశం. ఐబిఎస్ఏ అంటే ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా కూటమి. ఓకే, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఐబిఎస్ఏ సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటే న్యూయార్క్లో జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, న్యూయార్క్లో, రైట్. నెక్స్ట్ సాంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు అన్నారు. అంటే ఇది చూడండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇందులోనే ఉంది ఆల్రెడీ, WHO అని చెప్పేసి. నెక్స్ట్ మరి సాంప్రదాయ వైద్యం అన్నారు. ఆయుష్ ఉంటుంది కదా, ఇండియాకి సంబంధించినటువంటి ఆయుష్ మినిస్ట్రీ, ఆయుర్వేద, యునాని అవి ఉంటాయి కదా, యోగా ఇవి. సో దీంట్లో సాంప్రదాయ వైద్యం పైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. అది ఎక్కడ అని అడగొచ్చు. ఆన్సర్ గుజరాత్లో గాంధీనగర్. చాలా ఇంపార్టెంట్. ఇది WHO అండ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇద్దరు కలిపి నిర్వహించినటువంటి మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది అని అడుగుతారు. గుజరాత్, గాంధీనగర్, గుర్తుపెట్టుకోండి, రైట్. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఈ లాస్ట్ 2 స్లైడ్స్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అని అంటే ఢిల్లీలో ఏవైతే ఉన్నాయో వాటి స్పెషల్గా ఫోకస్ అక్కర్లేదు. అవి కాకుండా వైజాగ్లో ఒకటి ఉంది, ఏంటది? ఐసిఐడి సదస్సు, 25వ ఐసిఐడి సదస్సు వైజాగ్లో. సో అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ముంబైలో 2 ఉన్నాయి. సో అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ సముద్ర సదస్సు ఒకటి, అదేవిధంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇవి 2 కూడా ముంబైకి చెందినవి, రైట్. అదేవిధంగా సాంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసేటటువంటి ఫస్ట్ గుజరాత్ కూడా ఒకటే వచ్చింది ఇప్పటివరకు. సో ఇట్లా ఓన్లీ స్పెషల్గా ఉన్నవి ఎక్కువ గుర్తుపెట్టుకోండి, మిగిలినవన్నీ కూడా ఢిల్లీ, రైట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సదస్సులు అన్నమాట. ఓకే, సో ఒకసారి నెక్స్ట్ టాపిక్ వెళ్ళకన్నా ముందు పబ్లికేషన్స్ ఆఫర్ చేసినటువంటి కొన్ని కోర్సులు ఉన్నాయి, ఒకసారి చూద్దాము. ఆంధ్రప్రదేశ్ TRT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ అనేది 1 year వ్యాలిడిటీతో 1699కి అవైలబుల్గా ఉంది. దీంట్లో విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ కంటెంట్, తెలుగు కంటెంట్, ట్రై మెథడ్స్, గణితం కంటెంట్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్ ఇట్లా అన్నీ కలిపి ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఏపీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో 1699కి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏపీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో 1699కి అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా టెట్ 2024కి సంబంధించి పేపర్ 2లో సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1300కే 6 months వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉన్నాయి. అట్లాగే టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కూడా 1300కే 6 months వ్యాలిడిటీతో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి 9 books ప్యాకేజ్ అనేది కూడా పబ్లికేషన్స్ ఆఫర్ చేస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి కింద నెంబర్కి కాల్ చేయండి. చాలా మంచి బుక్స్ ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతాయి, ఎస్పెషల్లీ డిఎస్సి కోసం అని చెప్పేసి 9 books ప్యాకేజ్ అనేది చాలా అథెంటిక్ సోర్సెస్తో క్వాలిటీ బుక్స్ ఉన్నాయి. ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి, రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి, రైట్. సో ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేసేసి ఈరోజు మన క్లాస్ని ముగించేద్దాము. ఫస్ట్ G20 దేశాల సదస్సు అనేది 2023లో న్యూఢిల్లీలో జరిగింది. అట్లాగే 2024లో రియో డి జనీరో బ్రెజిల్లో జరగనుంది. G7 కంట్రీల సదస్సు 2023లో హిరోషిమా జపాన్లో జరిగింది. 2024లో ఇటలీలో జరగనుంది. డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు. అట్లాగే నెక్స్ట్ షాంఘై సహకార సంస్థ SCO అనేది 2023లో ఇండియాలో జరిగింది. 2024లో ఆస్తానా కజకిస్తాన్లో జరగనుంది. ఓకే, అండ్ దీంట్లో మేజర్ ఇంపార్టెంట్ రీసెంట్గా 2023లో ఇరాన్ అనేది కొత్తగా సభ్యత్వం తీసుకుంది. అదేవిధంగా G20లో చూసుకున్నట్టయితే ఆఫ్రికన్ యూనియన్ అనేది కొత్తగా సభ్యత్వం తీసుకుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రిక్స్ సదస్సు, బ్రిక్స్కి సంబంధించి కూడా దీంట్లో కొత్తగా 4 కంట్రీస్ యాడ్ అయ్యాయి. వాటికి కోడ్స్ అంతా కూడా చెప్పాము. ఖచ్చితంగా ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ నేను ఇదివరకే ఇచ్చున్నాను, రైట్. 2023 మీటింగ్ వచ్చేసి జోహానస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. మరి 2024లో రష్యాలో జరగనుంది బ్రిక్స్ మీటింగ్. అదేవిధంగా ఏషియన్ సదస్సు
2023లో జకార్తాలో జరిగింది. నెక్స్ట్ 2024లో లావోస్లో జరగనుంది. సేమ్ తూర్పు ఏషియా దేశాల సదస్సు కూడా సేమ్ జకార్తాలో జరిగింది, ఇప్పుడు లావోస్లో జరగనుంది. నెక్స్ట్ నామ్ సదస్సు అలీనోద్యమ కూటమికి సంబంధించిన సదస్సు 19th సమావేశం అనేది ఎక్కడ జరిగింది అని అంటే జనవరిలోనే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, ఇది రీసెంట్ న్యూస్లో ఉంది కాబట్టి కంపాలా ఉగాండాలో జరిగింది. నెక్స్ట్ బిమ్స్టెక్ సంబంధించినటువంటి 7 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. 2023లో మీటింగ్ ఎక్కడ జరిగిందంటే బ్యాంకాక్ థాయిలాండ్లో జరిగింది. అదేవిధంగా ఎపెక్ కంట్రీస్ యొక్క మీటింగ్ 2023లో శాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో జరిగింది. అట్లాగే గోల్డెన్ గేట్ డిక్లరేషన్ అనేది కూడా దీనికి సంబంధించినటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి, ఇది యొక్క 6వ అసెంబ్లీ జరిగింది. దాంట్లో న్యూఢిల్లీలో జరిగింది. ఇది కూడా 2023లో మేజర్గా 4 అవుట్కమ్స్ అనేవి చెప్పాము. మాలవి పార్లమెంటు, ఫిజీ ఆర్హెచ్సిస్, సీషెల్స్ కోల్డ్ స్టోరేజ్, అదేవిధంగా కిరిబాటిలో ఒక స్కూల్ కూడా, ఇవన్నీ కూడా సోలరైజ్ చేయాలి అని చెప్పేసి ఈ మీటింగ్లో చెప్పారనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ COP28కి సంబంధించి ఎక్కడ జరిగింది అని అంటే యూఏఈలో దుబాయ్లో జరిగింది. ఇది 2023 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగింది. దాంట్లో ఇవన్నీ కూడా జనరల్ అంటే ఓవరాల్గా తీసుకున్నటువంటి డెసిషన్స్ అవుట్కమ్స్. మరి ఇండియాకి సంబంధించి చాలా ఇంపార్టెంట్గా గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్, లీడ్ ఐటీ 2.0, గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్, ఇవి మూడింటిని కూడా మేజర్గా ఇండియా తీసుకుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రపంచ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ఢిల్లీలో జరిగింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు ఢిల్లీలో జరిగింది. భారత మొబైల్ కాంగ్రెస్ ఢిల్లీలో, భారత అంతర్జాతీయ సముద్ర సదస్సు అండ్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2 కూడా ముంబైలో, ఐసిఐడి సదస్సు వైజాగ్లో, అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు ఢిల్లీలో, నెక్స్ట్ ఐబిఎస్సి సమావేశం న్యూయార్క్లో, అట్లాగే సాంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు అనేది గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. రైట్, ఇవి ఈరోజు మన సదస్సులు సమావేశాలకు సంబంధించినటువంటి కంప్లీట్ రీసెంట్గా జరిగిన 2023 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి మేజర్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలు. ఈ ఏరియాస్ నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి, మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. వీటికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చూసుకోండి. దీన్ని వీళ్ళంత ఎక్కువసార్లు చూసే ప్రయత్నం చేయండి, ఎక్కువసార్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఎక్కువగా మ్యాప్ పాయింటింగ్ ద్వారా గుర్తుపెట్టుకునేలాగా చూసుకోండి. రైట్, అట్లాగే ఇందాక చెప్పినట్టుగా ఎస్ పబ్లికేషన్స్ ఆఫర్ చేసినటువంటి ఆఫర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి ఇప్పటివరకు మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎస్ ఎగ్జామ్స్ అడ్డా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ ఉన్నాయి, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు అక్కడ కొత్త నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలు కానీ, లేదంటే రోజు కరెంట్ అఫైర్స్ కానీ, మన క్లాసెస్ జరిగినటువంటి పీడిఎఫ్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. రైట్, ఇట్లా మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్ టెట్ 2022లో ఎస్&ఎస్ ప్రభంజనం సృష్టించి 1000కి పైగా ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ ఎస్&ఎస్ పబ్లికేషన్స్.